हरि ओं। हे स्वामिनाथ करुणाकर दीनबंधो श्री पार्वती समुख पंकज पद्मबंधो श्री सादि देवगण पूजित पाद पद्म वल्ली सनातनं देह करावलंबं देवादि देवगणाधिनाथ ఏం జరుగుతోంది? ఏం జరుగుతోంది? देवनारद मुनीन्द्र संगीत गीते वल्ली सनातनं देह करावलंबं विद्यानदान निरताखिल रोगहारि ఇన్నాళ్ళు నన్ను పూజించిన భైరవి ఇప్పుడు మా నాగజాతికి శత్రువైన వినతాదేవికి పూజ చేస్తుందన్నమాట. నా నుంచి నీ భర్తని కాపాడుకోవడానికి నా శత్రువుని ఆశ్రయిస్తున్నావా? నీ ప్రయత్నం నెరవేరనివ్వను భైరవి. నువ్వు చేస్తున్న పూజ జరగనివ్వను. నీ భర్త అర్జున్ని బ్రతకనివ్వను. వస్తున్నాను భైరవి. అమ్మా నాగమ్మ తల్లి, నేను ఎంతగా వేడుకున్నా, ఎన్ని రకాలుగా ప్రార్థించినా నీ మనసు కరగలేదు. నా భర్త చేసిన తప్పుని మన్నించి జాలి చూపించలేదు. అందుకే నా భర్తని కాపాడుకోవడం కోసం నిన్ను కట్టడి చేయక తప్పడం లేదు తల్లి. తను చేస్తున్న పూజను నిర్వీర్యం చెయ్యకుండా నా భక్తురాలైన భైరవి నన్నే బంధించిందన్నమాట. గురుదేవా, నా భక్తురాలైన భైరవి నాకు బంధనాలు వేసింది. ఈ బంధనాల నుండి నేను బయటపడితే తప్ప నేను నా భావని కాపాడుకోలేను. నేను బయటపడడానికి సాయం చేయండి గురుదేవా. భైరవి వేసిన ఈ బంధనాలను విడిపించుకోవడానికి నా శక్తి సరిపోవడం లేదు గురుదేవా. అక్కడ భైరవి పూజ పూర్తయితే నా భావ నేను బ్రతికించుకునే అవకాశం చేజారిపోతుంది గురుదేవా. నేను బయటపడడానికి సాయం చేయండి గురుదేవా. నీ ప్రయత్నం మొదలుపెట్టు నాగిని. అలాగే గురుదేవా. దేవతగా కొలిచిన నన్నే నిర్బంధించడానికి సాహసించావంటే ఇంక నేను ఒక్క క్షణం కూడా ఆలోచించే పని లేదు. నీ భర్త అర్జున్ని చంపి తీరాల్సిందే.
అమ్మా పూలు వేసి దండం పెట్టుకోండి. ఓం హరి ఓం హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీ సముఖ పంకజ పద్మబంధో శ్రీశాది దేవగణ పూజిత పాద పద్మ వందే సనాతనం దేహకరావలంబం దేవాది దేవగణాధినాథ దేవేంద్ర వంశ పంకజ మంజుపాద దేవర్షణార్థం వందే సనాతనం దేహకరావలంబం నిరతాఖిల రోగహారి తస్మాత్ ప్రధాన పరిపూరిత భక్తకామ స్వరూప వందే సనాతనం దేహకరావలంబం రౌచాసురైన పరిఖండన శక్తిశూల పాచాది వస్త్ర పరిమండిత దివ్యపాణి. అమ్మా పూజా కార్యక్రమం అయిపోయింది. మీరిక హారతిస్తే పూజ పరిసమాప్తం అవుతుంది. నువ్వు హారతిచ్చి నీ మనసులోని కోరికల్ని ఆ దేవికి నివేదించు. ఆ వినతాదేవి తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తుంది. పూజా ఫలాన్ని నీకు ప్రసాదిస్తుంది. హారతి ఇవ్వండమ్మా. హరి ఓం యా దేవీ సర్వభూతేషు అమ్మా నీ శరణ కోరి నీకు పూజ చేశాను తల్లి. నన్ను అనుగ్రహించు. నన్ను శరణు కోరిన వారిని కాపాడి రక్షించడం నా కర్తవ్యం. నీ సమస్య ఏంటో చెప్పు, తప్పకుండా పరిష్కరిస్తాను. నేను పూజించే నాగమ్మ తల్లి నా భర్త ప్రాణాలు తీయాలనుకుంటోందమ్మా. నా భర్తని చంపకుండా వదిలిపెట్టనని ప్రతిజ్ఞ చేసిందమ్మా. రేపు సూర్యోదయం కాగానే వచ్చి నీ ప్రాణాలు తీస్తాను. పూజించే దేవతే భక్తుల్ని పగబట్టి హతమార్చాలనుకుంటే మమ్మల్ని ఎవరు కాపాడతారమ్మా? నా భర్త ప్రాణాలు కాపాడు తల్లి. నాకు సౌభాగ్యాన్ని ప్రసాదించమ్మా. అమ్మా నువ్వు తప్ప నా భర్తని ఇంకెవరూ కాపాడలేరు. నా మాంగళ్యాన్ని నువ్వే కాపాడాలి. నా భర్తని కాపాడు తల్లి, నా భర్తని కాపాడు. నా సాయం కోరి నా పూజ చేశావంటే నువ్వు నా అనుగ్రహం పొందినట్టే. భయపడ.
ఇది మృత్యుగండం నుండి కాపాడే రక్ష. ఈ రక్షాబంధాన్ని నీ భర్త చేతికి కట్టు. ఇది ఉన్నంత వరకు నాగజాతికి చెందిన వారెవ్వరూ నీ భర్తని ఏమీ చెయ్యలేరు. చాలా సంతోషం అమ్మా. నన్ను కనికరించి నా భర్తకి ప్రాణభిక్ష పెట్టినందుకు నీకు ఎంతో కృతజ్ఞతలు తల్లి. అది సర్వశక్తివంతమైన నాగరక్షాబంధం. సర్పజాతికి చెందిన విషనాగులైన భక్తుల పూజలు అందుకునే నాగదేవతలైనా సరే ఎవ్వరూ నీ భర్తకి ఎలాంటి ప్రాణహాని తలపెట్టరు. శుభమస్తు. సౌభాగ్య ప్రాప్తిరస్తు. బాబా, అర్జున్ బాబు, నాగమ్మ వచ్చేసింది. వీణ్ణి చంపేస్తుంది. నువ్వు పూజించే నన్నే బంధించాలని చూస్తావా భైరవి? నా శత్రువుని పూజించి నీ భర్తని రక్షించుకోవాలని చూస్తావా? తప్పు చేశావు. దయ చూపించమని ప్రార్థించిన, ప్రాణభిక్ష పెట్టమని అర్థించిన నీ మనసు కరగలేదు. నేను నా భర్తని కాపాడుకోవాలనుకోవడం తప్పెలా అవుతుంది నాగమ్మ? తప్పెలా అవుతుంది? బావా, అమ్మా అమ్మా, అభయం ఇచ్చిన నువ్వే నా భర్తని చంపి నా సౌభాగ్యాన్ని వైధవ్యంగా మార్చాలి అనుకుంటున్నా. కనికరించకుండా కాటేసి నా భర్తని చంపాలనుకుంటున్నా. ఏ ఆడదైనా తన సౌభాగ్యాన్ని కోరుకుంటుందని, బ్రతికినంత కాలం సుమంగళిగానే ఉండాలనుకుంటుందని నీకు తెలీదా అమ్మా? తెలీదా? అది తెలిసి కూడా నా భర్తని పగబట్టి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటున్నావు. నువ్వు నీ పంతం వీడినప్పుడు నేను నా మాంగళ్యాన్ని కాపాడుకోవడం తప్పెలా అవుతుందమ్మా? తప్పెలా అవుతుంది? నా విన్నపాలకు ప్రార్థనలకు నీ మనసు కరగలేదు కాబట్టి నా భర్తని రక్షించుకునే ప్రయత్నం నేను చేయాల్సి వచ్చిందమ్మా. అర్థం చేసుకొని ఇకనైనా శాంతించు తల్లి. మా మీద దయ చూపించు నాగమ్మా, మా మీద దయ చూపించు. నువ్వు రక్ష కట్టినంత మాత్రాన నేను నీ భర్తని చంపలేననుకుంటున్నావా? అలా అనుకోవడం నీ అమాయకత్వం. నేను నీ భర్త ప్రాణాలు తీయకుండా ఎవ్వరూ కాపాడలేరు. నాగమ్మా, నేను చేస్తున్నది మూర్ఖత్వం, మొండితనము అనుకుంటున్నావే తప్ప నా బాధని, నా మనోవేదన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నా. నీ భక్తురాల్ని కాపాడాలని నువ్వు ఒక దేవతవా? నువ్వు ఒక దేవతవా అమ్మా?
పట్టుదల వీడకుండా నీ పంతాన్ని నెగ్గించుకోవాలనుకుంటున్నావు కాబట్టి నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు నా భర్తని ఏమీ చేయలేవు, నువ్వేమీ చేయలేవు. నేను పూజించింది దయలేని నీలాంటి దేవతని కాదు, నా బాధని అర్థం చేసుకుని నన్ను కాపాడే నీ శత్రువుని పూజిస్తాను. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఆ దేవి అనుగ్రహించి మీ నాగజాతి నుండి రక్షణ పొందడానికి రక్షాబంధనాన్ని నా భర్తకిచ్చింది. ఆ రక్షే నా భర్తని కాపాడుతుంది. ఈ రక్ష నా భర్త చేతికుండగా నువ్వు నా భర్తని ఏమీ చేయలేవు. అయినా కూడా నువ్వు నా భర్తని చంపాలనుకుంటే చంపు. అలా చూస్తున్నావేంటమ్మా? చంపు, నా భర్తని చంపు, చంపే. చూస్తున్నావే? చంపు, చంపు నాగమ్మా. బావా, అంటే అర్జున్కి మరణగండం లేనట్టేనా? భైరవి, నన్ను ఓడించి నువ్వు గెలిచావనుకుంటున్నావేమో. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు కట్టిన రక్ష నీ భర్తని ఎన్నో రోజులు కాపాడలేదు. ఏదో ఒక రోజు ఆ రక్ష పోతుంది. ఆ రోజు నీ భర్తని నేను చంపడం తథ్యం. బావా, బావా, నీకేం కాదు బావా, నీకేం కాదు. నీకు నేనున్నాను బావా, నేనున్నాను. నీ భర్తని రక్షించుకోవడానికి వినుతాదేవి వ్రతం చేయమని ఏ దేవతో మనిషి రూపంలో వచ్చి చెప్పింది. వినుతాదేవి అనుగ్రహం వల్ల నిన్ను కాపాడుకోగలిగాను బావా, నిన్ను కాపాడుకోగలిగాను. అది కాదు భైరవి, నా ప్రాణాలు కాపాడిన నిన్ను ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. బావా, నువ్వు కృతజ్ఞతలు చెప్పాల్సింది నాకు కాదు బావా, నాకు కాదు. వినుతాదేవి వ్రతం చేయమని చెప్పినా ఆ దేవతకి నువ్వు కృతజ్ఞతలు చెప్పాలి. అవును బావా. నువ్వెవరో తెలీదు. నా భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు ఉపాయం చెప్పిన నీకు శతకోటి వందనాలు, వందనాలు. నీ భర్తని చంపితే కాని నేను నా బావని బ్రతికించుకోలేను. నా బావని బ్రతికించుకోవడం కోసం నీ భర్త ప్రాణాలు తీయక తప్పదు. నాగమ్మగా నువ్వు నీ భర్తకు కట్టిన తాయెత్తును తీయలేను.
కానీ మల్లిగా ఆ తాయెత్తుని తీయడం నాకు చాలా తేలికైన పని.